ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వాక్యము చదువుకుంటున్నాం. ధనము నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చికురాకు వలె వృద్ధి నొందుదురు. జ్ఞాని అయిన సొలొమోను రాజు రచించినటువంటి సామెతలు మనం గమనిస్తున్నాం. మనుషులు ఈ లోకంలో ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తారు, కానీ దేవుణ్ణి ప్రేమించాలనే సత్యం వారికి తెలియదు. కీర్తనలు 73:12 మనం చూస్తే, నీ ధనం వారు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే ధనవృద్ధి చేసుకోవాలని చూసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా ప్రభు ఏం చెప్పాడంటే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. అందుకని నువ్వు భూమి మీద ధనం కూర్చుకొనక పరలోకమందు నీ ధనం కూర్చుకోమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరలోకమందు ఇక్కడ భూమి మీద ధనం చిమ్మట కొట్టదు, తుప్పు వేయి తినివేయును. అయితే పరలోకంలో అవి రెండు ఏమీ కాదు, దీని ధనం నెమ్మదిగా ఉంటుంది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడైతే దొంగలు కన్నం వేసి మన ధనాన్ని దొంగతనం చేసి తీసుకుపోతారు, పరలోకంలో దొంగలు వేయరు, కన్నం వేయరు. కాబట్టి నీ ధనం శ్రేష్టంగా నీ పరలోకంలో కూర్చుకోవటమే మంచిదని చెప్తున్నాడు. మార్కు సువార్త 10:17-24 వరకు మనం చూసినప్పుడు, ధనవంతుడైన ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. అతడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వారి మార్గమధ్యములో పోచుండగా, ఆయన సద్బోధకుడా కూడా నిత్యజీవం పొందటానికి నేను ఏం చేయవాలేనని ప్రభువుని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అడుగుతున్నాడు, నన్ను సద్బోధకుడా కూడా ఎందుకు పిలిచావు? సత్పురుషుడు ఒకడే యేసుప్రభు మాత్రమే అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ నరహత్య దేవుడు చెప్తున్నాడు, నీకు తెలుసు బాల్యం నుండి నువ్వు కట్టడలు నేర్చుకొని ఉన్నావు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అడిగినప్పుడు అతడు, నేను బాల్యము నుండి వీటిని అన్నిటినీ చక్కగా నెరవేర్చుకుంటున్నాను అని చెప్తున్నాడు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అతనికి ఒకటి కొదువుగా ఉన్నదో తెలుసుకొని ఆయన అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, పరలోకమందు నీకు ధనం లేదు కనుక నువ్వు వెళ్ళి నీకున్న ధనమందు మీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకి ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు యేసు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు జనులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని చెప్పి చెప్తున్నాడు. సామెతలు 19:17 మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, కనికరించి వారిని యెహోవా కరుణించును, ఎందుకంటే వారు యెహోవా కప్పిచ్చువారు అని చూస్తున్నాం. యెహోవా వాని ఉపకారమునకు ప్రత్యుపకారం చేయను అని చూస్తున్నాం. కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడే బీదలకు ఇవ్వవలసి ఉన్నది, దేవునికి ఇవ్వవలసి ఉన్నది. మనం ఈ విధంగా మనం పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలి. దేవుడైన యెహోవా మన ఎదురు నుంచి అప్పు తీసుకోడు, కానీ ఆ బీదలకు ఇచ్చేది అప్పు కింద పరలోకంలో మనకు లెక్కలో కనపడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, లోకంలో జీవించున్నప్పుడే మనము పరలోకంలో ధనం కూర్చుకొని పరలోకానికి వెళ్ళటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ లోక సంబంధమైన ధనాన్ని నమ్ముకునేవాడు ఏమవుతాడంటే పాడైపోవును, నీతిమంతులు చికురాకు వలె వృద్ధి నొందుదురని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. కాబట్టి మనం దేవునికి ఇవ్వవలసింది దేవునికి, బీదలకు ఇవ్వవలసింది బీదలకు ఇచ్చి అటు ధన్యత కలిగిన ఒక జీవితంలో ప్రవేశించాలని ప్రభువు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. అటు ఆశీర్వాదకరమైన జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మేము నీకు ఇవ్వవలసింది నీకును, బీదలకు ఇవ్వవలసింది బీదలకు ఇచ్చి పరలోకంలో ధనం కూర్చుకొని నీ సన్నిధిలో మేమును కనబడినట్లుగా మాకు సహాయం చేయమని, మాకు నేర్పించమని, కృప చూపించమని యేసుక్రీస్తు నీ నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.